షేర్లింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ వివేకానంద నగర్ డివిజన్ లో కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. అలాగే ఈ ర్యాలీలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జెండాలను పట్టుకొని గాంధీకి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ఆనాడు 2020 విజన్ తో భవిష్యత్తు తరం కొరకు సైబరాబాద్ నిర్మించి నేడు ఐటీ పరిశ్రమతో అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నారంటే ఆ ఘనత చంద్రబాబు నాయుడుదేనని అన్నారు. పార్టీలకి అతీతంగా అభిమానించాల్సిన వ్యక్తి చంద్రబాబు అని తెలిపారు. ఈ నెల 30వ తేదీన జరిగే ఎన్నికలలో తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గాంధీ గారు ఆయన బిల్లులతో కూడా రాజకీయాలు చేశారు. ఈ రోజున ఆ బిల్లులన్నీ కూడా నశించిపోయినాయి. ఎందుకంటే ఆయన రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీతో ప్రారంభించి కొన్ని కారణాల వల్ల టీఆర్ఎస్లో చేరటం, అదేవిధంగా ఈ సమాజం కోసం నిస్వార్థంగా పనిచేసిన వ్యక్తి గాంధీ గారు. ఎందుకంటే కళ్ళారు చూశాను ఏ విధంగా పనిచేశారు ఈ కాన్స్టిట్యున్సీని. ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా ఆదరిస్తారు చేసిన పూర్తి విశ్వాసం ఉంది. అలాగే ఈ రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలుగు నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మన తెలుగుదేశం పార్టీతో ఆయన రాజకీయ జీవితం ప్రారంభించారు. అందువల్ల ఆయన ఎటువంటి వ్యక్తి మనందరికీ తెలుసు. ఆయనకి నిస్వార్థంగా పనిచేసిన వ్యక్తి మనందరికీ. సైబర్ సిటీ నిర్మాణకర్త చేసి భవిష్యత్ అవసరాలు ఏంటి, ఈ ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్తు ఏంటనే ఆలోచనలు చేసి ఒక 2020 విజన్తో ఒక ఐటీ హైటెక్ రంగాన్ని స్థాపించి బిల్ క్లింటన్ లాంటి మహానుభావులు తీసుకొచ్చి నేటి తరానికి భవిష్యత్తు చెందినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం సందేహం కూడా లేదు. ఎవరైనా పార్టీలకు అతీతంగా, పార్టీ పరంగా పార్టీలకు అతీతంగా కూడా అభిమానించి ఆదరించి అభినందించాల్సిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆ పార్టీ నుంచి కూడా ఈరోజు మిత్రులు, మా పాత మిత్రులు, మా కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి వీరాభిమానులు ఈరోజు నాకు మద్దతు తెలపడం చాలా సంతోషం.